సుగ్రీవుని దగ్గర ఉంటాను, ఆయన దగ్గర మంత్రిని, మా రాజుగారు పైన ఉన్నాడని చెప్పి వారి యొక్క సంభాషణ అంతా కలిసింది. కలిసిన తర్వాత వాళ్ళిద్దరిని అప్పుడు మారు వేషంలో వచ్చాడు హనుమంతుడు. అప్పుడు యథాస్వరూపాన్ని చూపించి బాడీని బాగా పెంచి ఆంజనేయ స్వామిని వారిద్దరు శిరవ బోధం పైన ఎక్కించుకొని కొండ మీద తీసుకుపోయి సుగ్రీవునితో సంధి కలిపి వారిద్దరికి కూడా బ్రహ్మాండమైనటువంటి రాముడు సుగ్రీవుడు బ్రహ్మాండమైనటువంటి మైత్రి బంధాన్ని ఏర్పరిచి ఆ తర్వాత వాలి వధ జరిగి ఆ తర్వాత వాలికి ఆ రాజ్యానికి సుగ్రీవుడు రాజయ్యి ఆ తర్వాత సీతాన్వేషణకి కోరుకొని బ్రహ్మాండంగా లంకకు పోయే ప్రయాణం అంతా చూసుకుంటే అదంతా ఇది కిష్కింధకాండ, అది సుందరకాండ. మొత్తం మనకి రామాయణం 7 కాండలుగా 24,000 శ్లోకాలతో అద్భుతమైనటువంటి ఆదర్శ కావ్యం. మానవుడు ఎట్లా జీవించాలో, అన్నదమ్ములు ఎలా ఉండాలో, తల్లి కొడుకులు ఎలా ఉండాలో, పక్క వారికి ఎలా ఉండాలో, భార్యాభర్తలు ఎలా ఉండాలో చూపించేదంతా కూడా అందులో బ్రహ్మాండంగా మనకు అద్భుతమైనటువంటి ఆదర్శ గ్రంథం. అందులో ఈ యొక్క కిష్కింధకాండ 68 సరుకులు, చాలా చిన్నదే సరుక, 68 సరుకులు 1.5 రోజులు హనుమ చేసినటువంటి కార్యక్రమం ఈ రోజు భూమి ఆకాశం ఉన్న 4 చరిత్రలో మిగిలిపోయేంత పని 36 గంటల్లో చేశాడు ఆయన. మనం 100 ఏళ్ళు బతికినా కూడా మనం పోతే మరనాడు అనుకునేవాడు కనపట్ల. కాబట్టి ఎన్ని రోజులు బ్రతికామన్నది కాదు, ఎలా బ్రతికామన్నది చాలా ప్రధానం అని చెప్పి మన శాస్త్రం మనకు తెలియజేస్తుంది. అంత గొప్ప ఆదర్శ గ్రంథం మనకి రామాయణం అనేది, అంత ఆదర్శ గ్రంథం. భారతం అది నిజ గ్రంథం. మన జీవితాలు ఏమన్నదో అందులో అదే ఉన్నది, కొత్తగా ఏం లేదు. అందులో ఉన్నదంతా మనలో ఉన్నది అని చెప్పేది నిజ గ్రంథం. భాగవతం అంటే అదంతా కూడా చాలా మహిమాన్వితమైనటువంటి గ్రంథం. దాన్ని మానవుడు దివ్యంగా దాన్ని పొందాల్సిన గ్రంథం. ఇంకా మనకు అనేక రకమైన ఫోటోలు గ్రంథాలు ఉన్నాయి. కాబట్టి ఆ గ్రంథాలన్నీ కూడా మన గ్రంథాలు, మన సంస్కృతి, మన సంప్రదాయాలు ప్రతి దాని యొక్క ఒక అర్థం ఉన్నది, దాని మూలార్థాలు ఉన్నాయి, ఒక అంతరార్థాలు ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకోవాలి. మన గుడి అంటే ఏదో మనకి రాజీ కట్టుబడి పెట్టి ఏదో స్వామి అంటే రాయి అనుకోమాకండి. స్వామి నువ్వు ఎలా పిలిస్తే అలా బతుకుతాను, ఎలా చూస్తే అలా కనపడతానని చెప్పి మన భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ పెద్దగా బోధించాడు. అందుకే ఈ సృష్టి అంతా కూడా ఎలా చూసేవాడికి అలా కనబడుతుంది, ఎలా ఉంటానంటే అలా ఉండమంటుంది. ఒకరికొకరికి కొన్ని విషయాలు పెద్ద సమస్య అనిపిస్తుంది, ఒకరికి అదే పెద్ద సమస్యగా అనిపిస్తుంది. ఇట్లా అనేక రకాలుగా లోకంలో నువ్వు ఏది చూస్తే అలా కనపడతా ఉన్నది అని చెప్పి మనకి గ్రంథాలు అనేక రకాలుగా మనకు భగవద్గీత అద్భుతమైన గ్రంథం 700 శ్లోకంతో ఉంటుంది. అందులో స్వామి చెప్పినటువంటి 574 శ్లోకాలు, ప్రతి ఒక్క శ్లోకం ఒక ప్రమాణికం. దానికి మించిన గ్రంథం ప్రపంచంలోనే లేదని చెప్పి మహాత్ములంతా కొనియాడుతున్నారు. పరిశోధనలు చేసే గ్రంథంగా ఉన్నాయి, మానవ జీవితాన్ని కరింపజేసే గ్రంథంగా ఉన్నది అని చెప్పి మనకు అనేక రకమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి. గ్రంథం చదవాలి, పెద్దల దగ్గర కూర్చోవాలి, తెలుసుకోవాలి. ఇవన్నీ చాలా కార్యక్రమాలు, వీటన్నింటిలో పాల్గొనాలి, భక్తి పెంచుకోవాలి. భక్తి వల్ల ఏమవుతుందంటే భక్తి లేనటువంటి హృదయం బండరాయితో సమానం అని చెప్పి మహాత్ములు తేల్చారు. ముఖ్యంగా శ్రీమూర్తులు భక్తి భావాలు అవ్వాలి, వారానికి ఒక రోజు గుడికి రావాలి, భజన కార్యక్రమాలు పాల్గొనాలి, మంచి కార్యక్రమాలు చేసుకోవాలి. మన ఇళ్లలో మన కార్యక్రమం ఏమైనా ఉంటే పూజా మందిరం ఏర్పాటు చేసుకోవచ్చు, సాయంత్రం మన వీళ్ళు పట్టు దీపారాయణ చేసుకోవచ్చు. మనకేమైనా సమస్యలు ఇతరులు చెప్పాల్సిన పని లేదు, మనమే ఆ సమస్యలు ఖచ్చితంగా నీకు ఏ మూర్తి ఇష్టమో హనుమ ఇష్టం అయితే హనుముడు చెప్పు, రాముడు ఇష్టం అయితే రాముడికి చెప్పు, కృష్ణుడి ఇష్టం అయితే నువ్వు శివారాధకుడు అయితే శివుడికి చెప్పు, ఎవరికైనా చెప్పండి. కానీ బయట చెప్పడం వల్ల ఎవరన్నా కష్టాలు తెచ్చేవాళ్ళు లేడు. దేవుడు చెప్తే ఖచ్చితంగా మన మనసు నిర్మలమైనటువంటి హృదయంతో మనం చెప్పే ప్రతి మాట వాళ్ళు వింటారు. వాళ్ళు ఖచ్చితంగా మనల్ని అనుగ్రహిస్తారు, మన జీవితాన్ని ధరింపజేస్తారని చెప్పి మన మహాత్ముడు భక్తుల కథలు ఎన్నో కనపడుతున్నాయి. మనకి తులసిదాసులు కథలు తీసుకుంటే రామాయణం ఎప్పుడో రాశాడు వాల్మీకి, కానీ ఆయన కూడా రాస్తున్నాడు. రాస్తుంటే కొంతమంది అడిగారు ఎప్పుడో రాసిన కథే కదా అన్నారు. అవునా, రాసిన కథేనో, కానీ నాకు కాలక్షేపం కోసం, నా ఆనందం కోసం, నా జీవితాన్ని ధరింపజేసుకోవడం కోసం చేస్తున్నాను. రామాయణ 2 అక్షరాలు నేను అంతకు ముందు ఒక గంజాయి మొక్క లాంటి వాడిని, కానీ ఈ రోజు నేను ఒక తులసి మొక్కనయ్యా, తులసిదాసుని అయ్యి తులసి మొక్కగా మారా. ఆ రామనామం అంత మాధుర్యం ఉన్నది. అందుకని ఖాళీగా ఉన్నప్పుడల్లా రామ అంటుంటా, రాస్తా ఉంటా. ఈ కాలక్షేపం కోసమే రాస్తున్నా, రాముడి కోసమే రాస్తున్నా, ప్రజలకు ఉపయోగపడితే వాడుకోండి, లేకపోతే లేదు అని చెప్పి తెలిసిన కథ ఉన్న కథ ఆయన మళ్ళీ రాయటం మొదలు పెట్టాడు. అందుకని రామాలయ 2 అక్షరాలు అంత గొప్ప అని చెప్పి ఆంజనేయ స్వామి నిరంతరం
ఆయన జీవితంలో చేసినటువంటి 2 కార్యక్రమాలు, ఒకటి కర్తవ్యం, 2 స్మర్తవ్యం. ఎప్పుడు కూడా ఆయన పనిలో ఏ కర్తవ్యంలో ఉంటే ఆ కర్తవ్యం 100% దాని నిమగ్నంలో లేదమై పనిచేసేవాడు. అలాగే స్మర్తవ్యం ఎప్పుడు ఖాళీగా ఉంటే వేస్ట్ మాటలు, వేస్ట్ విధానం, టైం వేస్ట్ కాకుండా ఎక్కడ ఎప్పుడు జయ శ్రీరామ్ అనుకుంటా మంత్రోచ్చరణలోనే హాయిగా మనసు లేదమైపోయి తనలో తాను హాయిగా కరిగిపోయావు.